హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా క్విక్గా పూరీలోకి కానీ చపాతీస్లోకి కానీ అలాగే దోశల్లోకి కానీ ఈజీగా హోటల్ స్టైల్లో బంగాళదుంప కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీని బొంబాయి చట్నీ అని కూడా అంటారండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 7-8 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా ఇలా ఒకసారి వేయించేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేసి అలా వదిలేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ దాకా బంగాళదుంపల్ని కట్ చేసి ఇలా ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్నానండి. వీటిని బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసేసి మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే బంగాళదుంపలని ఉడికించి పెట్టుకుంటే మనకి ఈ బంగాళదుంప కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుందండి. ఫాస్ట్గా కూడా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు బంగాళదుంప మ్యాష్ అంతా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాక ఒకసారి బాగా ఇలా గరిటెతో కలిపేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా డ్రైగా ఉన్నప్పుడే దోశల్లోకి వాడుకోవచ్చు. మనం ఇక్కడ కర్రీ చేస్తున్నాం కాబట్టి పూరీల్లోకి సూట్ అయ్యే కర్రీ కాబట్టి మనం ఇక్కడ ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్పు తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని యాడ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పుట్నాల పప్పు పొడిని బాగా ఇలా వాటర్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంగాళదుంప కర్రీని బాగా ఇలా ఒక ఉడికొచ్చేంత వరకు ఇలా ఉడికించేసుకోవాలి. ఇలా కొద్దిగా కర్రీ అనేది దగ్గర పడ్డాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు పొడి వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా అంతటిని యాడ్ చేసేసుకున్నాక గరిటెతో ఇలా బాగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ మీరు పుట్నాల పప్పుకి బదులు శనగపిండిని కూడా ఇలా నీళ్ళల్లో కలుపుకొని ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇలా పుట్నాల పప్పు పొడిని కలుపుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది బాగా చిక్కబడుతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ పుట్నాల పొడి నీళ్ళని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం ఉంచేసి దించేసుకోవడమే. అంతేనండి, తొందరగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ లేదా బంగాళదుంప కర్రీ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పూరీల్లోకి సర్వ్ చేస్తున్నానండి ఈ కర్రీని. పూరీ రెసిపీ కూడా మన యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లో ఉందండి, ఒక్కసారి చెక్ చేయండి. పూరీలు ఎర్రగా పొంగుతూ రావాలంటే ఒక చిన్న టిప్ చెప్పానండి అందులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.